అమెరికా అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వింత వింత నిర్ణయాలతో అక్కడి ప్రజలకు, విదేశీ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. అవును, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి వీసా జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీల్లోనూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిర్ణయాలను తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలకు ఈ ఆదేశాలు వర్తించవు. కానీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా కొత్తగా విద్యార్థి లేదా ఎక్స్చేంజ్ విజిటర్ వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. దీనిపై మరింత స్పష్టమైన ఆదేశాలు త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిర్ణయాలు అమల్లోకి వస్తే అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశం మరింత కష్టం కానుంది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. తరగతులకు గైర్హాజరయ్యే వారి వీసా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి వారంతా భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసా కోసమైనా దరఖాస్తు చేసుకోవటానికి అర్హతను కోల్పోతారని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. డ్రాపౌట్ అయినా, తరగతులు ఎగ్గొట్టినా, విద్యాసంస్థలకు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రామ్స్ నుంచి వెళ్లిపోయినా మీ విద్యార్థి వీసా రద్దు కావచ్చు. భవిష్యత్తులో అమెరికా వీసాలకు మీరు అర్హత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వీసా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి అని ఓ ప్రకటనలో సూచించారు. మరోవైపు అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను రద్దు చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తుండటం కూడా భారత్తో పాటు ఇతర దేశాల విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2025లో 10.8 లక్షల మంది విదేశీ విద్యాసంస్థల్లో చదువుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ వివరాలను ఇతర విద్యా సంస్థలు కూడా ధృవీకరించాయి. 2023లో 10.3 లక్షల మంది చదువుతున్నట్లుగా గుర్తించగా ప్రస్తుత సంవత్సరంలో ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. కెనడా విద్యా సంస్థల్లో చేరిన వారి సంఖ్య ఈ ఏడాది కాస్త తగ్గినప్పటికీ కూడా మొత్తం మీద చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఆ దేశానికి వెళ్లారు. ఇక 2024లో కెనడాలో 1,37,608 మంది, యూకేలో 98,890 మంది ఉన్నట్లు వెల్లడైంది. గతేడాది అమెరికాలో చదువుతున్న వారి సంఖ్య 3,31,602గా నమోదైంది. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వింత వింత నిర్ణయాలతో అక్కడి ప్రజలకు, విదేశీ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. అవును, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి వీసా జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీల్లోనూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిర్ణయాలను తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలకు ఈ ఆదేశాలు వర్తించవు. కానీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా కొత్తగా విద్యార్థి లేదా ఎక్స్చేంజ్ విజిటర్ వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. దీనిపై మరింత స్పష్టమైన ఆదేశాలు త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిర్ణయాలు అమల్లోకి వస్తే అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశం మరింత కష్టం కానుంది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. తరగతులకు గైర్హాజరయ్యే వారి వీసా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి వారంతా భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసా కోసమైనా దరఖాస్తు చేసుకోవటానికి అర్హతను కోల్పోతారని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. డ్రాపౌట్ అయినా, తరగతులు ఎగ్గొట్టినా, విద్యాసంస్థలకు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రామ్స్ నుంచి వెళ్లిపోయినా మీ విద్యార్థి వీసా రద్దు కావచ్చు. భవిష్యత్తులో అమెరికా వీసాలకు మీరు అర్హత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వీసా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి.
మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి అని ఓ ప్రకటనలో సూచించారు. మరోవైపు అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను రద్దు చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తుండటం కూడా భారత్తో పాటు ఇతర దేశాల విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2025లో 10.8 లక్షల మంది విదేశీ విద్యా సంస్థల్లో చదువుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ వివరాలను ఇతర విద్యా సంస్థలు కూడా ధృవీకరించాయి. 2023లో 10.3 లక్షల మంది చదువుతున్నట్లుగా గుర్తించగా ప్రస్తుత సంవత్సరంలో ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. కెనడా విద్యా సంస్థల్లో చేరిన వారి సంఖ్య ఈ ఏడాది కాస్త తగ్గినప్పటికీ కూడా మొత్తం మీద చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఆ దేశానికి వెళ్లారు. ఇక 2024లో కెనడాలో 1,37,608 మంది, యూకేలో 98,890 మంది ఉన్నట్లు వెల్లడైంది. గతేడాది అమెరికాలో చదువుతున్న వారి సంఖ్య 3,31,602గా నమోదైంది. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వింత వింత నిర్ణయాలతో అక్కడి ప్రజలకు, విదేశీ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. అవును, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి వీసా జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీల్లోనూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిర్ణయాలను తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలకు ఈ ఆదేశాలు వర్తించవు. కానీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా కొత్తగా విద్యార్థి లేదా ఎక్స్చేంజ్ విజిటర్ వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. దీనిపై మరింత స్పష్టమైన ఆదేశాలు త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిర్ణయాలు అమల్లోకి వస్తే అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశం మరింత కష్టం కానుంది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. తరగతులకు గైర్హాజరయ్యే వారి వీసా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి వారంతా భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసా కోసమైనా దరఖాస్తు చేసుకోవటానికి అర్హతను కోల్పోతారని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. డ్రాపౌట్ అయినా, తరగతులు ఎగ్గొట్టినా, విద్యా సంస్థలకు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రామ్స్ నుంచి వెళ్లిపోయినా మీ విద్యార్థి వీసా రద్దు కావచ్చు. భవిష్యత్తులో అమెరికా వీసాలకు మీరు అర్హత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వీసా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి అని ఓ ప్రకటనలో సూచించారు. మరోవైపు అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను రద్దు చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తుండటం కూడా భారత్తో పాటు ఇతర దేశాల విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2025లో 10.8 లక్షల మంది విదేశీ విద్యా సంస్థల్లో చదువుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ వివరాలను ఇతర విద్యా సంస్థలు కూడా ధృవీకరించాయి. 2023లో 10.3 లక్షల మంది చదువుతున్నట్లుగా గుర్తించగా ప్రస్తుత సంవత్సరంలో ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. కెనడా విద్యా సంస్థల్లో చేరిన వారి సంఖ్య ఈ ఏడాది కాస్త తగ్గినప్పటికీ కూడా మొత్తం మీద చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఆ దేశానికి వెళ్లారు. ఇక 2024లో కెనడాలో 1,37,608 మంది, యూకేలో 98,890 మంది ఉన్నట్లు వెల్లడైంది. గతేడాది అమెరికాలో చదువుతున్న వారి సంఖ్య 3,31,602గా నమోదైంది.